ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడిగా ఎవరు ఏ అక్కరతో ఉన్నారో అయ్యా తండ్రి, అక్కరికి తగిన రీతిగా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి దర్శించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. హోషేయ చాప్టర్ 12 verse 6, వెయిట్ ఆన్ దై గాడ్ కంటిన్యూయల్లీ. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడిచ్చినటువంటి ప్రామిస్లో మనం ఒక మాట చూస్తున్నామండి. ఎడతెగక కంటిన్యూయస్గా మనకేముండాలంట? దేవుని పైన నమ్మకం ఉండాలి. మరి ఎంతమందికి ఈ నమ్మకం ఉందండి? దేవుడిపై నమ్మకం ఉందా అంటే మనందరం చెప్తాం ఇప్పుడు, అవునండి మాకు చాలా నమ్మకం ఉంది దేవుడు అంటే అని. కానీ కొన్ని పరిస్థితులు వస్తాయండి మన జీవితాల్లో, నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని నమ్ముతున్నామా మరి మనము? ఎవరు నమ్మగలుగుతారంటే అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే దేవుని యందు సంపూర్ణముగా నమ్మకము విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ సమయంలో కూడా నమ్మకంగా దేవుడితో ఉండగలుగుతారు. ఈరోజు దేవుడు సృష్టించినటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ఋతువులు కావచ్చు, మరి సూర్యచంద్రులు కావచ్చు, ఆకాశ నక్షత్రాలు కావచ్చు, ప్రతిదీ కూడా తన క్రమంలో పనిచేస్తున్నాయండి. మరి ఏ రోజైనా మనం అనుకున్నామో, అయ్యో ఈరోజు రాత్రి నిద్రపోతున్నాం, పొద్దునకి సూర్యుడు వస్తాడో లేదో, లేకపోతే రాత్రికి మళ్ళీ నక్షత్రాలు వస్తాయో లేదో, ఇలాగ ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకు తెలుసా? దాని టైంకి అది జరిగిపోతుంది. దాని గురించి మనం ఏం ఆలోచించాం. కానీ కొన్ని వాటి గురించి మాత్రం మనం బాగా ఆలోచిస్తాం. ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, లేకపోతే నాకు మంచి మార్క్స్ వస్తాయా, మంచి మార్క్స్ రావా, ఇలా ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను, నాకు జాబ్ వస్తుందా లేదా, పెళ్లి సంబంధం చూసుకున్నాము, ఇది అవుతుందా లేదా, ఇట్లాంటి వాటికి పైన మనము నమ్మకం అనేది మనలో చాలాసార్లు డౌటింగ్స్ గుండా వెళ్తూ ఉంటాయి. కానీ దేవుడు సృష్టించినటువంటి సృష్టి గురించి మాత్రం ఎప్పుడు కూడా మనకు ఒక్క కూడా ఆలోచన ఉండదు. మరి సృష్టి క్రమాన్ని అంత కరెక్ట్గా దేవుడు నియమించి దాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఏ రోజు కూడా మనకు ఆ విషయంలో డౌట్ రాలేదు. కానీ మరి కొన్ని విషయాలు, ఈ లోకపరమైనటువంటి విషయాల్లో మాత్రం చాలాసార్లు మనకి చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. దేవుడు కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఖచ్చితంగా ఒక సమయం ఉంటుందండి. ఆ సమయంలోనే దేవుడు ప్రతి ఒక్కటి కూడా చేస్తాడు. ఎందుకంటే దేవుడికి జగత్ పునాది వేయబడక ముందే, తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే మన పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి ఆలోచనలు చాలా గొప్పవే అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అవి మేలైనవే కానీ హానికరమైనవి కాదు అని. దేవుడు బైబిల్లో ఎన్నో ప్రామిసెస్ ఇచ్చాడు, కానీ వాటిని మనం నమ్మము. కేవలము వింటుంటాం ప్రతిరోజు, కానీ వాటిని యాక్సెప్ట్ చేయలేమన్నమాట చాలాసార్లు. ఎందుకు తెలుసా? మన పరిస్థితులు బట్టి. మనకెప్పుడు మన పరిస్థితులు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి, దాని ముందు మనము చాలా చిన్నగా కనిపిస్తుంటాం. నిజమే, మన పరిస్థితులు మనం చాలా చిన్నవారం కావచ్చు, కానీ ఎప్పుడొకటి మర్చిపోకూడదు. మనం ఏంటంటే మన పరిస్థితులు మనకి చాలా పెద్దవి కావచ్చు, కానీ దేవుడు కాదు కదా. మన పరిస్థితిని హ్యాండిల్ చేసేది దేవుడు అండి. నెక్ ఆఫ్ మూమెంట్లో కూడా దేవుడు మనకి సహాయము చేయగలిగినటువంటి సమర్థవంతుడు అని మనలో విశ్వాసం ఉండాలి. సరే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. ఆయన కఫర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పండున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు ప్రభు కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా దాసుడు పక్షవాయుతో బాధపడుతున్నాడు, మరి చాలా ఇబ్బంది పడుతూ ఇంట్లో ఉన్నాడు అయ్యా, మరి సహాయం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, సరే పద, నీతో పాటు నేను వస్తాను, అతను స్వస్థపరుస్తాను అన్నప్పుడు వెంటనే ఆ శతాధిపతి ఏమంటాడు తెలుసా యేసయ్యతో, ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రని కాదు, నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, నా దాసుడు బాగుపడిపోతాడు అని చెప్తాడండి. అతనిచ్చినటువంటి ఆ జవాబుని చూసి యేసయ్య చాలా ఆశ్చర్యపోతాడండి. మరి ఎంత నమ్మకం ఉందంటే ఆ శతాధిపతికి, నువ్వు ఒక్క మాట చెప్పే ప్రభువా, నా దాసుడు బాగైపోతాడు, నువ్వు ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను శతాధిపతిని, నేను రమ్మంటే 100 మంది వస్తారు పోతారు, కానీ నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువా, నువ్వు ఒక్క మాట చెప్పు ప్రభువా చాలు అని చెప్పినప్పుడు దేవుడు అతన్ని చూసి 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఇదే అధ్యాయంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరినైనా నేను ఇంత విశ్వాసం
విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఈ వ్యక్తి యేసుప్రభుకే ఆశ్చర్యం కలిగించాడండి. అంత గొప్ప విశ్వాసం ఉంది. దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా అదే విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడండి. యేసుప్రభు నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. యేసుప్రభు మన ఇంట్లోకే రావాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చెప్తే చాలండి. ఆయన పరలోక రాజ్యం నుండి ఒక మాట చెప్తే చాలు, మనం అన్నీ కూడా మరి జరిగిపోతాయి. కానీ ఒక సమయం కోసం దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి ఆ వ్యక్తి చెప్తున్నాడు, దేవుడే వస్తానంటే వద్దు ప్రభు, చాలు నువ్వు ఒక మాట చెప్పేయని. మనం చెప్పగలుగుతామా ఈరోజు? మరి అలా అనగలుగుతామో మనలో అంత విశ్వాసం ఉందా? చాలాసార్లు ఎవరన్నా పాస్టర్లు ప్రార్థన చేస్తే అయ్యా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి, లేకపోతే నూనె రాసి ప్రార్థన చేయి, ఇలా మనం అడుగుతూ ఉంటాం. కానీ స్వస్థపరిచేవాడు దేవుడు కానీ మనిషి కాదగండి. పాస్టర్ వచ్చి మన ఇంటికి ప్రేయర్ చేసినా, ఆయిల్ రాసి ప్రార్థన చేసినా మరి ఎవరు స్వస్థతనిచ్చేది? దేవుడు అండి. అంతేగాని మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తేనే మనకు స్వస్థత కలుగుతుంది, మన మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తేనే మనకు విడుదల కలుగుతుంది అనేది ఏమాత్రం కాదు. ఎందుకంటే మరి దేవుడు మరి యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, పెద్దవాళ్ళు సంఘంలో ఉన్నట్లయితే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోండి, నేను స్వస్థతనిస్తాను అని కూడా దేవుడే చెప్పాడు. నువ్వు రాసి ప్రార్థన చేసినప్పుడు విడుదలని ఇస్తానని. ఒకవేళ మనం చాలా దూరం ఉన్నాము, ఖచ్చితంగా మీరు రావాల్సిందే అంటే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు కదా. కాబట్టి ప్రార్థన అనేది దేవుడు ఎక్కడి నుంచి చేసినా వింటాడు, మనం ఏ పరిస్థితిలో చేసినా వింటాడు. స్వస్థతనిచ్చేది దేవుడు, మనుషులు కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. ఈరోజు నా సమస్యలు నీకు నాకు చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ దేవుడు కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి ఆకాశంలను సృష్టించిన దేవుడికి నీకు నాకు ఇచ్చే ఏ విషయంలో కూడా ఆయనకేమీ ఇది లేదండి. అసలు ఆయన ఏ దానికి కూడా మరి చేయలేనటువంటి కార్యం అంటూ ఏది లేదు. ఆయన చేయగలుగుతారు, కానీ ఆయనకు అన్నిటికీ ఒక సమయం ఉంది. ఆ సమయం కోసమే మనల్ని వెయిట్ చేయమంటున్నాడు. అయితే ఆ వెయిటింగ్ పీరియడ్లో నువ్వు దేవుడి పైన నమ్మకాన్ని మరి కలిగి ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగే నువ్వు ఉంటావా లేదా అనేది కూడా దేవుడు చూస్తాడండి. ఇక్కడ శతాధిపతి మరి ఏ సమయంలో అయితే యేసయ్యని రిక్వెస్ట్ చేశాడో, యేసయ్య వెంటనే నీ దాసుడు బాగవుతాడని చెప్పాడో, ఇంటికి పోయి చూసేసరికి ఆ యొక్క మరి ఆ శతాధిపతి యొక్క సైనికుడు బాగైపోయి ఉన్నాడంట. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. మరి యేసు ప్రభు ఎప్పుడైతే అతనికి ఇక్కడ నుంచి స్వస్థత కలిగిందని చెప్పాడో, అక్కడ ఆల్రెడీ స్వస్థత పరచబడ్డాడండి ఆ వ్యక్తి. మరి ఎన్నో రోజుల పట్ల, లేకపోతే ఎంతో సమయం పట్ల, మరి ఆ రోజు ఆ క్షణంలో అతను మాట్లాడుతున్నప్పుడే, దేవుడు ఆ విశ్వాసం చూసినప్పుడే ఆ దాసుని స్వస్థపడమని చెప్పినప్పుడు వెంటనే స్వస్థత పరచబడ్డాడు. కాబట్టి మనలో విశ్వాసం ఉన్నట్లయితే, మనలో నమ్మకం ఉన్నట్లయితే, మరి దేవుడు ఏ కార్యము చేయటానికైనా కూడా సిద్ధముగా ఉన్నాడు. కానీ మన జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి చాలాసార్లు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాము అన్న విషయాన్ని దేవుడు పదే పదే మనకి గుర్తు చేస్తున్నప్పుడు, ఎక్కడ ఇంకా మన జీవితంలో అవిశ్వాసం ఉంది, ఇంకా ఎక్కడ మన జీవితంలో నమ్మకత్వం లేని స్థితిలో ఉన్నాము, ఇంకా ఎక్కడ మన జీవితంలో నమ్మకం కలిగి ఉండవలసిన వారుగా ఉన్నాం, మరి కంటిన్యూస్గా దేవుడి పైన ఆధారపడుతూ దేవుడిని వైపు చూస్తూ నడుచుకోవాల్సిన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ అనేక సార్లు మనం త్రోవ తప్పిపోయే పరిస్థితిలో ఉన్నాము అనేది మనం గ్రహించుకొని సరి చేసుకొని దేవుడి సన్నిధిలో ముందుకు సాగాలి అని చెప్పి దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుందండి. దేవుని అద్భుతాలు మనం రుచి చేసుకోవాలి అంటే పరిస్థితులు కూడా అంతే కఠినంగా ఉంటాయండి, అంతే అసాధ్యంగా ఉంటాయి. మరి సాధ్యపరిచే పరిస్థితుల్లో మనకు నమ్మకము అవసరమే లేదు కదండి. కాబట్టి పరిస్థితులు ఎంత క్రిటికల్గా ఉంటాయో మన నమ్మకం కూడా అంత ఎక్కువగా ఉండాలండి. అప్పుడే దేవుడి కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. మరి దేవుడి పైన నమ్మకము అనేది ఒక రోజులో కలిగేదో, ఒక రోజుతో అయ్యేదో కాదండి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. దేవుడితో దినదినం మనము కలిగి ఉన్న స్నేహ భావాన్ని బట్టి మనకు తెలుస్తుంది దేవుడితో మనం ఎంత నమ్మకంగా ఉన్నాము. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి. మరి ఏదైనా కూడా మనం షేర్ చేసుకుంటాం ఎక్కువగా అంటే బెస్ట్ ఫ్రెండ్స్కి మాత్రమే. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ మరి వాళ్ళతో మనము అన్నీ షేర్ చేసుకోలేం, కానీ మన బెస్ట్ ఫ్రెండ్తో మాత్రమే మనం షేర్ చేసుకుంటాం. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు ట్యాగ్ ఇచ్చాము అంటే చాలా నమ్మకం అనమాట మన ఫ్రెండ్ పైన మనకి. అప్పుడే మనం బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తాం కదా. అలాగే యేసయ్య పైన కూడా మనము మనుషులనైతే అంత చక్కగా నమ్మగలుగుతున్నాం కదా, మరి దేవుని అయితే నమ్మలేమా అండి? మరి దేవుడు కనిపించడు కాబట్టి నమ్మలేమండి అని చాలామంది అనుకుంటారు. నీకు దేవుడు కనిపించినా కనిపించకపోయినా మన కార్యాలు చేస్తూనే ఉన్నాడండి దేవుడు. మనకి జరగవలసిన ప్రతి ప్రయత్నంలో ఆయన ఆల్రెడీ ప్రతి పనిని స్టార్టప్ చేస్తున్నాడు. మనకి ఎప్పుడు కూడా దేవుడు స్టార్ట్ చేసిన పనిని చూపించడు అండి, ఎప్పుడు ఎండ్ చేసిన పనిని మాత్రమే చూపిస్తాడు. అందుకే మనకి చాలా బాధ అనిపిస్తుంటుంది, దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటాం.
కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మనము ఇల్లు కావాలని ప్రార్థన చేస్తుంటాం అనుకోండి, దేవుడు పునాదిని తీసుకొచ్చి ఇదిగో ఏసాను చూడు అని చూపియడండి. ఆ ఇల్లంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇదిగో నీ ఇల్లు అని ఇస్తాడు. అలాగే మనది ఏ విషయమైనా కూడా, ఏ కార్యమైనా కూడా దేవుడు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటాడు. ఆ ముగింపుని తీసుకొచ్చి దేవుడు మనకి ఇస్తాడు. అంతవరకు అందుకనే ఓపికగా ఉండండి, నమ్మకంగా ఉండండి నా పైన అని చెప్పి దేవుడు పదే పదే మనకి చెప్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు శతాధిపతి జీవితంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం మనలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడండి. దేవుడు కార్యాలు మన విశ్వాసము ద్వారానే మనం నేత్రాలతోనే మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు అటు స్థితిలో ఉండడానికి. మరి ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. మా అందరి జీవితాల్లో అనేక సార్లు మేము నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతున్నాం తండ్రి. అలా కాకుండా శతాధిపతి వలె సంపూర్ణమైన విశ్వాసం, మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసం మా అందరి జీవితాల్లో కూడా దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.